అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేయడం నేర్చుకుందామండి. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ముందు నేను కిలో బొచ్చలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఏమొచ్చో 5 to 6 తీసుకున్నానండి, మీడియం సైజ్, ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ నేను 2 కట్టలు తీసుకున్నానండి, అవి కూడా ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ నేను 3 తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అండ్ ఆనియన్ అండి, ఇది రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ధనియా, జీలకర్ర, గరం మసాలా, ఎండి కొబ్బరి. నేను ఈ కడాయి తీసుకున్నాను కదా, ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటానండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకుందామండి. స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటానండి. ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి అన్నీ 4 వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయినంత వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. చూడండి, దీన్ని బాగా కుక్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇందులో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే టేస్ట్కి తగ్గట్టుగా లాస్ట్లో వేసుకోండి. ఇందులో నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. మొత్తం బాగా కలిపి అడుగంటకుండా చూసుకోండి, లేకపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. అడుగంటికిపోతే మొత్తం బాగా కలుపుకొని ఇంకొంతసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మనకి అడుగు అంటుకుంటుంది అన్న కొంచెం భయం వచ్చిందనుకోండి, కొంచెం వాటర్ మధ్యలో వేసుకుంటే సరిపోతుందండి. అడుగు అంటకుండా చక్కగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయండి. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి సాఫ్ట్గా అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత లోపల మనం మసాలా పేస్ట్ చేసుకుందామండి. చూసారు కదండి, బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనం ఆనియన్స్లో వేసేసుకుందాం. చూసారు కదండి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పేస్ట్ చేసుకున్న మసాలాని వేసేసుకుంటున్నాను. ఇందులో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ మసాలాలో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఓన్లీ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఫిష్ కర్రీ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కాకపోతే మీకు కొంచెం స్పైస్ తక్కువ కావాలనుకుంటే టేస్ట్ చేసుకొని కొంచెం తక్కువ కారం వేసుకోండి. లేకపోతే ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఒక 1/2 స్పూన్ కారం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు, ఇప్పుడు ఇది మనం ఒక 5 minutes మసాలా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. 5 minutes అయిపోయిందండి. ఇది కుక్ అయ్యి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో నేను 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నేను వాటర్ వేసుకున్న తర్వాత ఫిష్ వేసుకుంటానండి.
కలపకూడదండి. చూడండి, ఇలా క్లాత్ పట్టుకొని ఫిష్ని ఇలా కలిపితే సరిపోతుందండి. దీంట్లో స్పూన్ పెట్టామా అంతే, ఫిష్ అంతా ఎరిగిపోతుంది. సో ఎప్పుడు కలపాలనుకున్నా సరే ఫిష్ని ఇలా క్లాత్ పెట్టి తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద నేను లిడ్ పెట్టేసి ఒక 15 to 20 minutes కుక్ అవ్వడానికి పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదండి, 15 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేశాను. దీన్ని ఇంకో 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటానండి. చూసారు కదండి, రెడీ అయిపోయింది మన సండే స్పెషల్ వేడి వేడి ఫిష్ కర్రీ. మరి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామా. చూసారు కదండి, ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోయే ఫిష్ కర్రీ. మరి మీరు కూడా నా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.